నమస్కారం. స్థితిపతి, నిధిపతి, ప్రియపతి అయిన గణపతిని భాద్రపద మాసంలో అర్చన చేయటం ద్వారా, గణపతికి సంబంధించిన మంత్రాలను జపం చేసుకోవటం ద్వారా సర్వ విఘ్నాలను తొలగింపజేసుకోవచ్చు. గణపతి ఆరాధనలో మట్టితో చేసిన గణపతి ఆరాధనకు విశేషమైన ప్రాధాన్యత ఉంది. అదేవిధంగా రకరకాల లోహాలతో చేసిన గణపతిని అర్చన చేయటం ద్వారా కూడా చక్కటి సత్ఫలితాలను పొందవచ్చు. బంగారంతో తయారు చేయబడిన గణపతి విగ్రహానికి అర్చన చేసినట్లయితే ఐశ్వర్య వృద్ధి కలుగుతుంది. అదేవిధంగా వెండి గణపతిని కనుక మనం అర్చన చేసినట్లయితే ఆయుర్దాయాన్ని పెంపొందింపజేసుకోవచ్చు. రాగి లోహంతో తయారు చేయబడిన గణపతిని అర్చన చేసినట్లయితే సంకల్ప సిద్ధి కలుగుతుంది. మనం కోరుకున్నటువంటి కోరికలు సులభంగా నెరవేరుతాయి. అలాగే శిలా గణపతిని పూజించినట్లయితే మనకి మోక్షం కలుగుతుందని చెప్పి ఆగమ శాస్త్రపరంగా చెప్పడం జరిగింది. అదేవిధంగా గణపతిని అర్చన చేసే సమయంలో గణపతిని రకరకాలైనటువంటి వస్తువులను ఉపయోగించి అర్చన చేస్తాం. ప్రత్యేకంగా గణపతి హోమాన్ని నిర్వహించటం ద్వారా సర్వశుభాలను పొందవచ్చు. గణపతి హోమం చేస్తున్నటువంటి తరుణంలో అష్టద్రవ్యాలను ఉపయోగించాలని మనకి మంత్రశాస్త్రం తెలియజేస్తోంది. గణపతి హోమం చేసేటప్పుడు ఉపయోగించే అష్టద్రవ్యాలలో ఉన్న అంతరార్థాన్ని తెలుసుకుంటూ అష్టద్రవ్యాలను ఉపయోగించినట్లయితే చక్కటి సత్ఫలితాలను పొందవచ్చు. ఈ అష్టద్రవ్యాలలో మొట్టమొదటిది మోదకాలు. 8 మోదకాలను గణపతి హోమంలో ఉపయోగిస్తాం. ఈ 8 మోదకాలు కూడా నామరూపాలు కలిగి ఉన్నటువంటి గణపతి రూపానికి సంకేతంగా చెప్పుకోవచ్చు. అదేవిధంగా అటుకులను గణపతి హోమంలో ఉపయోగిస్తాం. అటుకులు మనకి ఏం సందేశం ఇస్తున్నాయంటే, సంసారం అనేటటువంటి వేడి నీటికి ఉబికి కష్టాలు అనేటటువంటి రోకటి దెబ్బలు తిన్నటువంటి మన మనస్సుకి సంకేతంగా ఆ అటుకులను చెప్పుకోవచ్చు. అలాంటి మనస్సును నీకు సమర్పిస్తున్నాం స్వామి అంటూ గణపతి హోమంలో అటుకులు వేయాలి. అదేవిధంగా పేలాలు కూడా గణపతి హోమంలో ఉపయోగించాలి. పేలాలలో దాగిన సందేశం ఏంటంటే, మేము నియమనిష్టలను పాటించాము, మా మనస్సు శుద్ధ సత్వగుణంతో ప్రకాశిస్తోంది అని చెప్పటమే పేలాలను సమర్పించటంలో ఉన్న అంతరార్థం. అదేవిధంగా సత్తుపిండిని కూడా గణపతి హోమంలో ఉపయోగిస్తాం. ఆ సత్తుపిండి ఏం సందేశం ఇస్తుందంటే, దృఢమైనటువంటి మనోదీక్షతో పొడి చేయబడినటువంటి ఇంద్రియ సుఖాలకు గుర్తుగా సత్తుపిండిని చెప్పవచ్చు. అలాగే చెరకును కూడా గణపతి హోమంలో ఉపయోగిస్తాం. చెరకు ఏం సందేశం ఇస్తుంది అంటే, మన మనసులో ఉన్న వికారాలను తెలియజేస్తుంది. చెరకుకి 3 కణుపులు ఉంటాయి కదా, ఆ 3 కణుపులు కూడా మనస్సు, వాక్కు, శరీరం అనేటటువంటి త్రికరణాలకు సంకేతంగా చెప్పవచ్చు. అదేవిధంగా కొబ్బరి కురుడి, దాన్ని కూడా గణపతి హోమంలో ఉపయోగిస్తాం. ఈ కొబ్బరి కురుడి ఏం సందేశం ఇస్తుందంటే, మన నియమనిష్టలతో జీవన్ముక్తులు అవటాము అంటానికి సంకేతంగా కొబ్బరి కురుడిని చెప్పుకోవచ్చు. నువ్వులు గణపతి హోమంలో సమర్పిస్తాం. ఈ నువ్వులు ఏం సందేశం ఇస్తాయంటే, మనలో జీవుడు ఒకడు ఉన్నాడు, ఆ జీవుడి రూపాన్ని ఈ నువ్వులు మనకు సందేశంగా తెలియజేస్తాయి. పండ్లు కూడా గణపతి హోమంలో మనం సమర్పిస్తాం. ఈ పండ్లు ఏం సందేశం ఇస్తాయంటే, పరిపక్వమైనటువంటి మనస్సుకి సంకేతంగా పండ్లను చెప్పుకోవచ్చు. ఇలా 8 రకాలైనటువంటి ద్రవ్యాలను గణపతి హోమంలో ఉపయోగిస్తాం. ఈ ద్రవ్యాలన్నీ ఉపయోగించలేకపోయినప్పటికీ కేవలం కొబ్బరి కురుడి ముక్కలు, తేనె, నెయ్యి, బెల్లం వీటితో గణపతి హోమం చేస్తే కూడా చక్కటి సత్ఫలితాలను పొందవచ్చు. గణపతి అనుగ్రహాన్ని సులభంగా పొందటానికి మంత్రశాస్త్రపరంగా ప్రత్యేకమైన మంత్రాలు జపం చేసుకోవాలి. ఆ మంత్రాలు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. శ్రీం గం సౌమ్యాయ మహాగణపతయే వరవరద సర్వజనం మే వశమానయ స్వాహ. ఇది ఒక మంత్రం. ఇంకొక మంత్రం ఓం గం శౌర్యాయ మహాగణపతయే వరవరద సర్వజనం మే వశమానయ స్వాహ. ఈ 2 మంత్రాలలో ఏదో ఒక మంత్రాన్ని భాద్రపద మాసంలో జపం చేసుకోవటం ద్వారా, వీలైతే అంతరార్థం తెలుసుకుంటూ అష్టద్రవ్యాలను ఉపయోగించి గణపతి హోమాన్ని చేయటం ద్వారా గణపతి యొక్క అనుగ్రహాన్ని సులభంగా పొందవచ్చు. కనుక ప్రతి ఒక్కరూ కూడా మంత్రజపం చేసి స్థితిపతి, నిధిపతి, ప్రియపతి అయిన గణపతి యొక్క అనుగ్రహానికి సులభంగా పాత్రలు కండి. ఇప్పుడు శుభదినం అనే అంశంలో ఈనాటి విశేషం ఏమిటో, ఈనాడు ముఖ్యంగా ఆచరించవలసిన విధి విధానాలు ఏమిటో పరిశీలిద్దాం. సర్వే జనాః సుఖినో భవంతు.